కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే. నీ వయసు ఇంకా 16 ఏళ్ల వయసేనా? నీ అమ్మ మీద ఒట్టు, ఈ మధ్యనే చాప్ ఎక్కా. వీడేమిటి ఎలక్ కొరికేసిన బాదుషాలో ఉన్నాడు, వీడేంటి ఇలాగున్నాడు? నువ్వు సెలబ్రిటీ రాకేష్ కదూ? బాబాయ్ గుర్తుపట్టు. ఇతను చూడటంతోనే సెలబ్రిటీ రాకేష్ గారని మీరు ఎలా గుర్తుపెట్టారు? కాళ్ళు చూడు, భూమి మీద నిలబడి చావట్లేదు. నాకు కాబోయే వరుడు ఎలా ఉండాలి తెలుసా? తెలుగులో 70 హిందీ హీరోలు త్రిక్ సల్మాన్ ఖాన్ లా ఉండాలి. వీడేంటి ఎండిపోయిన రొయ్యలా ఉన్నాడు? ఈ బక్కనా కొడుకు నాకు వద్దు. అసలు సినిమా గురించి ఇంతమంది పోరాడారు ఆ రోజుల్లో. మీరు చెప్పేవన్నీ ఆ రోజుల్లో సినిమాలు, మీరు ఇప్పుడు తీస్తున్నవన్నీ ఈ రోజుల్లో లాంటి సినిమాలు. 5 స్టార్ తింటున్నానండి. ఎందుకేమిటి? మహేష్ బాబుని ఏమన్నారు? మిల్క్ బాయ్ అన్నారు. అంటే మిల్క్ తాగుతాడు కాబట్టి. నీకు అసలే షుగర్ ఎక్కువగా ఉంది, ఎక్కువ చాక్లెట్లు తినేవు, బకెట్ తిన్నావు అనుకో నిన్ను బకెట్ బాయ్ అంటారు. ఎంతసేపు మీరు చెయ్యేసి మీరు పట్టుకోవడమే గాని హీరో పాపం టెన్షన్ గా ఉన్నాడు. ఒక్క సీన్ ఇవ్వండి. ఏం చేశారు చెప్పండి? చేయడం ఏంటి? పొద్దునే కార్ వేసుకుని ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాను, శుభ్రంగా వచ్చిన శాలరీ నీ చేతిలో పెడుతున్నాను, అప్పుడప్పుడు షాపింగ్ కి తీసుకెళ్తున్నావు, షాపింగ్ కాంప్లెక్స్ లో డ్రెస్సులు కొనిస్తున్నాను, నగలు కొనిస్తున్నాను, ఇన్ని కొనిస్తున్నాను, నన్ను ఏం చేయలేదంటావా? అందరి ముందు పరువు తీస్తావా? అసలు తప్ప అన్ని చేస్తున్నారు. పేపర్స్ పేపర్సా? టిష్యూ పేపరా, న్యూస్ పేపరా? జోకులు వేస్తున్నావా? లేదు, బాగుంటే నవ్వుకుంటారని. ఈ బుల్లెట్ తోటి అరకులోయలో గుండు పేల్చారనుకో, బుర్రా గుహల్లోంచి బయటకు వచ్చేస్తది. అంత పెద్ద శవం ఆ డిక్కీలు ఎలా పెట్టారా? ఇంతకీ శవం ఎవడరా? చచ్చిపోయినోడిది సార్. నడవండి జైలుకి. జైలు కంటండి. జైలుకా సార్? చెంచల్ కూడా జైలుకి తీసుకెళ్ళండి సార్, అక్కడైతే సెలబ్రిటీలు ఉంటారు, మేము మా ఆవిడ ఫోటోలు దిగుతాం. డింగిడి పెట్టొద్దని చెప్పైనా సాలే. నీ చేతిలో గన్ను ఉండకూడదు నాన్న. ఏది ఆ గన్నిటిచ్చే, ఆ గన్నిటిచ్చే. అమ్మ కొట్టేశా. ఒరే చోటక సూర్కే బచ్చా, అది నిజంగా చాక్లెట్ అనుకుంటున్నావా? ఉత్తుత్తి చాక్లెట్. ఒరే బడక బచ్చా, అది ఉత్తుత్తి గానే నిజంగానే కాదు. ఇప్పుడు ఏంటంటే నీకు ఒక అద్భుతమైన కథ చెప్తాను. చెప్పు. ఒక కుందేలు ఒక తాబేలు ఉందన్నమాట. నమ్మకాయ ఒరే పోరంబోకు, ఇండస్ట్రీలోనే కథలు కొరత అనుకున్నాను, నీకు కొరత. పాలు తాగుతావా? తాగుతాను. ఏ పాలు తాగుతావు? ఆలు పాలు తాగుతావా, గేదె పాలు తాగుతావా, దున్నపోతు పాలు తాగుతావా? అమలా పాలు. హీరోయిన్ ఒంటరిగా కూర్చుంది, అటు చూస్తుంది, ఇటు వెతుకుతుంది, అటు వెతుకుతుంది, ఇటు వెతుకుతుంది. బాయ్ ఫ్రెండ్ కోసం వెతుకుతుంది, బాత్రూమ్ కోసం. దూరం నుంచి గుర్రం వస్తుంది. వచ్చింది వచ్చింది వచ్చింది, హీరోయిన్ ముందు ఆగి స్టాండ్ వేసుకుంది. బాత్రూమ్ దగ్గరికి దీనంగా చూసింది, వెళ్ళింది, బాత్రూమ్ డోర్ తెలిసింది, లోపలికి చూసింది. ఒక్కసారిగా షాక్. దయ్యం కాదు, వాటర్ లేవు.
హీరోయిన్ ఏం చేసే పని లేక మళ్ళీ రూమ్ లోకి వెళ్ళింది. బాత్రూమ్ వైపు దీనంగా చూస్తుంది. వెనక నుంచి పనోడు బకెట్ నీళ్ళతో దగ్గరకు వచ్చాడు. బకెట్ నీళ్ళు ఇవ్వడానికా? కాదు, దాంట్లో ఐస్ క్యూబ్స్ ఉన్నాయి. ఐస్ క్యూబ్ ఎందుకున్నాయి? అది వెంటనే నెత్తి మీద పోసుకొని ఇది ఐస్ బకెట్ ఛాలెంజ్, నిన్ను నామినేట్ చేస్తున్నా, నువ్వు కూడా చెయ్యి అన్నాడు. ఏమైందమ్మా? నన్ను దోచుకున్నారక్క, మెల్లో ఆభరణాలు ఉన్నాయిగా. నేను చెప్పేది ఈ తొక్కల నగల గురించి కాదు. ఖాళీకున్న నా ట్యూబులోకి గ్యాస్ నింపారక్క, గ్యాస్ నింపారు. అమ్మా ఆ, గ్యాసా? ఆ. వదిలేస్తే పోతుంది కదమ్మా. నన్ను రేప్ చేశారక్క. నాకు మాత్రం సన్మానం చేశారు ఏమిటే? ఆ. వర్షంలో తడిసేటప్పుడు గొడుగు వాడాలని తెలీదా? అంటే తొలకరి జన్నుల్లో తడిస్తే థ్రిల్ ఉంటుంది అనుకుంటాను. ఇలా చిల్లు పడుతుంది నాకేం తెలుసు. ఏంటే ఆ డ్రైనేజ్ కంపు? మొహం కడుక్కోలేదా? స్నానం కూడా చేయలేదండి. హలో అల్లా, ఎరా ఆడికి పెళ్ళా? ఏంటి వాడు చచ్చిపోయాడా? పెళ్లి కొడుకు లేచాడా? ఒరే దరిద్రపు వెధవా, చచ్చినోడు ఎలా లేస్తాడు రా? అయ్యో, వాడిని లేపి కూర్చోబెట్టి వాడి కింద ఐసు ముక్కలు పెట్టండి రా, లేకపోతే శవం కుళ్ళి చస్తుంది. నీ నోట్లోంచి అశుభం తప్ప శుభం రాదా? నీ నోట్లో నుంచి సుగంధ అపశుభం రాదా? రేయ్, సార్. నేను వచ్చింది ఎందుకో తెలుసా? దేనికి? దోచుకోవడానికి. ఓ పని చెయ్యి, ఆ పక్కన లేడీస్ కంపార్ట్మెంట్ వెళ్ళి దోచుకెళ్ళి. ఎవరి దగ్గర ఎంత ఉందో బయట తీయండి. బాగుండదేమో సార్. నీ అబ్బా ఏం పేరు రా ఇంతకు నీ పేరు? అప్పారావు. అబ్బారేవా? అబ్బో, పొట్టిగా సిల్క ముక్కలక్క బలేగున్నావు కదా రావ చక్కరానంగా. ఆయన కూడా గిట్టనే ఉండవా? రావులు కూడా గిట్ట. లడ్డు కావాలా నాయన? ప్లీజ్ కావాలి. కావాలా? ఇదిగో లడ్డు. నా తొందర వా, బిడ్డ సుక్కలక్క నవ్వుతాడు. ఇగో లడ్డు తిను. తినండి, మంచిగా తిను. మా రావులు బతుకున్నాడు అప్పుడు కూడా గిట్లాంటి లడ్డు అడిగాడు. ఏమైనా తింటావా? తింటాను. కింద పడిపోతే సిగ్గు లేకుండా లేపింది కాకుండా మిమ్మల్ని చంపడానికి వచ్చిన నేను నిన్ను లేపారు. అలానే నాతో పాటు నా గన్నును లేపారు. మీకు విషయం చెప్పమంటారా? నన్ను లేపినా రేడు తట్టుకుంటారేమో కానీ నా గన్నును లేపితే మాత్రం రచ్చ రచ్చ దబిడి దిబిడే మిమ్మల్ని కాల్చి పడేస్తా. ఈ అబ్బా, నీ గన్నుతో నన్ను ఏం కాలుస్తావురా? ఇలాంటి గన్నులు ఎన్ని చూసింటాను నా జీవితంలో. అమ్మో. అసలు నీ గన్నులో ఏముందిరా? ఉప్పు పట్టిపోయింది కదా నీ గన్ను. ఏండి పిలిచారా? చేస్తావా? ఇక్కడేనా? అమ్మో! ఇప్పుడు నీకు డైలాగులు లేవు, పాడేలు అక్కడ కూర్చో. డైలాగ్ లేకపోతే నేను చేయను. మనసు బాగోలేదు నాదా అనాలి. ఏదాను? మనసు బాగోలేదు నాతో. అమ్మో, మనసు బాగోలేకపోతే ఏం చేయాలి దేవి? మందు కొట్టాలి. దేవి ఏంటి? వెళ్దామా? ఎక్కడికే? యుద్ధ భూమికి దేవి. తొక్కలో యుద్ధాన్ని నేనెందుకు, నువ్వు వెళ్ళి. అమ్మో, ఏంది యుద్ధం నువ్వు చేయరా, నేనెందుకు? ఆ లేడీస్ రాకూడదు. కిర్రాకు రాకు రాకు పుట్టించావే